రైట్ ఈ కాక మన అందరికీ తెలుసు భద్రాచలంకి వచ్చిండ్రు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో భాగంగా పక్కా గెలుపు బీఆర్ఎస్ దే కావాలి అని చెప్పేసి భద్రాచలంకి వెళ్ళి ఇక్కడ దాకా సైకిల్ మీద సైకిల్ యాత్ర చేసుకుంటూ వచ్చిండు. ఒకసారి ఆ ప్రకాష్ కాకతో మాట్లాడిద్దాం. నమస్తే, ఎట్లున్నారు? బాగున్నారా? ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీరు? భద్రాచలం నుంచి వచ్చా. 19వ తారీఖున భద్రాచలం నుంచి బయలుదేరి 25వ తారీఖున జూబ్లీ హిల్స్ లో చేరుకోవడం జరిగింది. 18వ తారీఖు బయలుదేరినవా? 19వ తారీఖు. 19 అంటే 5 రోజులు తొక్కినవా సైకిల్? 6వ రోజు చేరుకున్నా. ఎందుకు అంత అభిమానం కేసీఆర్ అంటే? నేను రైతు కుటుంబంలో జన్మించిన వాడిని, రైతుని. నేను రైతుని. మరి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చూసుకున్నట్టయితే రైతుని ఆగమైపోయా. ఒక ఎరువు కట్ట కావాలంటే సుమారు 5 రోజులు పట్టింది నాకు. మరి పొలం ఆగమైపోతుంది. రైతు బంధు ఇతర రైతు బంధం లేదు. మరి కరెంటు నాణ్యమైన కరెంట్ లేదు. మరి ఈ విధంగా రైతుగా నేను మోసపోయాను కాబట్టి భద్రాచలం నుండి మరి సునీతకి గెలుపు కొరకై మరి అన్ని మరి జిల్లాల్లో ప్రచారం చేసుకుంటూ మరి రావడం జరిగింది. స్వచ్ఛందంగా మీరే వచ్చిండ్రా? మీకు ఎవరైనా రమ్మని చెప్పిండ్రా? నాకు 2 సెక్యూరిటీ ఉన్నారు ఆల్రెడీ. కాంగ్రెస్ ఎలా జగాజాత 2 సెక్యూరిటీలు ఇచ్చిర్రు. ఆల్రెడీ సెక్యూరిటీ బండి మీద వచ్చిర్రు, ఫాలో అవుతూ వచ్చారు. నేనే వచ్చిన, ముగ్గురు వచ్చి. కానీ మీ భద్రాచలం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ జంప్ అయినరు కదా? అవునవును. ఏం చెప్తారు అంటే? విషయం ఏంటంటే ఆయన అభివృద్ధి వల్ల నేను వెళ్తా ఉంటే అభివృద్ధి చేయడానికి నేను కాంగ్రెస్కి వెళ్తానన్నారు. నేను ఇదే సైకిల్ మీద వెంకటరాయ్ కూడా నేను ప్రచారం చేసిన. నక్సలైట్లు కూడా నన్ను బంద్ చేసింది. ఆయన తెలుసు, అన్ని ప్రకాశ్ అంటే తెలుసు. విషయం అంటే మేము కూడా చెప్పినాం, మీరు వెళ్ళొద్దు, తప్పనిసరిగా మీకు మరి ఈ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వానికి న్యాయం జరగదు ప్రజలకి, తప్పనిసరిగా దీంట్లో ఉండే మేము కోరాము. మరి ఆయన ఇష్టప్రకంగా ఆయన వెళ్ళిండ్రు. మరి మేము దాన్ని ఖండిస్తాము. రైట్. కేసీఆర్ పాలనలు ఎట్లుండే రైతులకు? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లున్నది? కేసీఆర్ పరిపాలనే బాగుండే. రైతులకి నాణ్యమైన కరెంట్ ఉంది, మంచిగా నీళ్ళు వస్తుండే, ఎరువులు సకాలంగా ఇస్తా ఉండే. ఈ యొక్క రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఆగమైపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే ఆటో డ్రైవర్లు ఎంతో ఆగమవుతుంది. అన్ని రంగాల్లో కూడా మరి ఈ యొక్క రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చూస్తా ఉన్నారు ఏ విధంగా ఆగమైపోయారో తెలుసు. నమస్తే సురేష్ అన్న. నమస్తే అక్క. ఎట్లున్నావే? ఎట్లుంటాం? బాగాలేము. ఎందుకు బాగుంటాం? ఏమో జూబ్లీ హిల్స్ లో గెలుపు ఖాయమని అంటారంటే నువ్వేమో బాగలేవంటావు. 22 నెలల కాలంలో 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని? ఎందుకు గెలుస్తారు వీళ్ళు? ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉర్రు? ఏ పేదోడు సంతోషంగా ఉండు? కేసీఆర్ కట్టబట్టే వీడు కూలగొట్టబట్టే ఎందుకు సంతోషం? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సైకో లెక్క రాష్ట్రంలో పేదోడు ఇల్లు కనపడితే ఇటు మహబూబ్నగర్ నుంచి నల్గొండ, వరంగల్, పాలమూరు బిడ్డలందరూ కలిసి రూపాయలు వేసుకొని ఇల్లు కట్టుకుంటే అది పెద్దోడికి వసూలు చేయాలా? పేదోడు ఇల్లు కూలగొట్టాలా? ఎందుకు సంతోషంగా ఉంటారు? ఎందుకు ఓట్లేస్తారు? నువ్వేమో కూలగొట్టుడు అంటున్నావు, ఆయననేమో జూబ్లీ హిల్స్ ప్రజలు బీఆర్ఎస్ కోటైతే 25,000 రేషన్ కార్డులు కట్టు, సన్న బియ్యం కట్టు, మహాలక్ష్మి పథకం కింద బస్సు కట్టు అంటే అనమూల రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో నాకు ఓటైపోతే పథకాలు కట్ అవుతాయని బహిరంగంగా చెప్తుండే బెదిరిస్తుండు, ఓటర్ని ప్రభావితం చేస్తుండు. ఎటుపోయింది ఎలక్షన్ కమిషన్? అర్జెంట్ గా ఆయన మీద చర్య తీసుకోవాలా, ఈ ఎలక్షన్ వరకు ఆయన బహిష్కరించాలా ప్రచారం లేకోకుండా. ఎందుకంటే కనీసం రెచ్చగొడుతుండే ఏ రకంగా దారితీస్తుంది? మేము కూడా రెచ్చిపోతే ఇప్పుడు నవీన్ యాదవ్ అనే అభ్యర్థి మాట్లాడుతుండు, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నాం, మేము తిరుగుతామా? మిమ్మల్ని మా ప్రభుత్వం వచ్చినాక శ్రీకృష్ణ జన్మస్థలం పంపిస్తావా? చూపెడతాం. ఇట్లా ఎవరిని బెదిరిస్తారు? మేము తిరగలేమా? మేము కానీ రోడ్డు ఎక్కితే వాళ్ళు రోడ్ల మీద కాదు పోయి ఆడమనుకోవాలా. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? దాచుకొని తప్పితే ఎవరికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాగు చేసిండా? 22 నెలల కాలంలో మేము ఆగమైపోయిన రైతులు ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేసేందుకు మా కాలంలో నీళ్లు రాలేదు, మా కరెంటు రాలేదు, మాకు రైతు భరోసా రాలేదు. 22 నెలల కాలంలో 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమనుకుంటాయి? కాబట్టి మా రైతులు ఉసురు పట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం కూలిపోతే ముఖ్యమంత్రి కూలిపోతారు. మంచిగా చేసేవాడికి అయితే పంట మండాల, మంచి చేసేదైతే ఇలాంటి తుఫాను రావు, మా శరక రాగం కావు, మా బతుకు రాగం కావు. మేము రైతులు చెప్తున్నాం, మేము ఈ పట్టణంలో మేము చెప్తే ఎవరైనా పోవచ్చు. మేము పండించిన పంటను, మేము పండించిన కూరగాయలు, మేము పండించిన వ్యవసాయం సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు హైదరాబాద్ వస్తుంది, వాళ్ళు తింటున్నారు కాబట్టి చెప్తున్నాం.
దయచేసి దండం పెట్టి చెప్తున్నాం, ఈ రాక్షసుడు పాలన పోరా, రామరాజ్యం రావాలంటే కేసీఆర్ రావాలా, ఈ సైకో పోవాలా, సార్ రావాలా. నేను కాళ్ళు మొక్కి చెప్తున్నాం, కాంగ్రెస్ కోటేయద్దు, కారు కోటేరి. ఈ రాక్షసుడి వల్ల ఇలా పేదోళ్ళు కూలిపోతుంది, మా బతుకులు కూలిపోయినాయి. 22 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉండంటే అనుమల రేవంత్ రెడ్డి దొంగనం కూడా తప్పితే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు వాటాల మీద పంపిణీలో తప్పితే ఎవడు బాగుపడారని చెప్పరు. మీరు ఎందుకు వేస్తారు ఓటు కాంగ్రెస్ కి? నిజంగానే నవీన్ యాదవ్ గెలిచే మొబైల్ అయితే 23 లక్షల్లో నవీన్ యాదవ్ కి టికెట్ ఎందుకు ఇలా, అజారుద్దీన్కి టికెట్ ఎందుకు అమ్ముకుండు? ఇలా నవీన్ యాదవ్ ఎంత టికెట్ అమ్మిండు? నవీన్ యాదవ్ కాదు ఎవడు గెలవడు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే వాడు ఏం పని చేయలేదు. పని చేసిన మొగవాడు అంటే కేసీఆర్, పనికి మాట్లాడంటే ఈ అనుమల రేవంత్ రెడ్డి. ఈ ఎంతసేపటికి రెచ్చగొట్టాలా, వాడిని తిట్టాలా, వీడిని తిట్టాలా. మిమ్మల్ని అడిగేది మా బతుకులు బాగు చేయమంటే నేను ఎన్టీఆర్ విగ్రహం పెడతా, ఏఎన్ఆర్ విగ్రహం పెడతా. అసలు నీ విగ్రహం పెట్టే రోజులు తొందరగా వస్తాయి. నువ్వు ఏం బాధపడబాకు. ఖచ్చితంగా నిన్ను, నీ ప్రభుత్వంలో ఉన్న అవినీతి పరులని ఈ రాష్ట్రంలో బీసీలు కాదు చెప్తున్నావు కదా, ఈ బీసీల ముఖ్యమంత్రి బీసీలు చెప్తున్నా, బీసీ న్యాయం చెప్తున్నా. ఈ ముఖ్యమంత్రి అదే బీసీలకి మంత్రివర్గంలో 40 లక్షల మంది జనాభా ఉన్న మా యాదవులకు కుర్చీ ఎందుకు లేదు? మేము కూర్చోడానికి సరిపోమా? మేము కళ్ళ కనపడట్లేదా? మేము నిజంగా చెప్తున్నాం, నవీన్ యాదవ్ ఒక్కడే ఇచ్చేస్తే బీసీలకు ఉత్తరించిన మాట్లాడుతున్నప్పుడు 45 లక్షల మంది ఉన్న యాదవులకి కేసీఆర్ గారు 5 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, 10 మంది కార్పొరేషన్ చైర్మన్లు 10 కోట్లు పెట్టి 100 కోట్ల విలువైన భూమిని కేసీఆర్ గారు మాకు రాసిచ్చారు. కేసీఆర్ చేసిన ధర్మాత్రులు అయితే ఈ దళితులు వచ్చినాక మాకు మంత్రి పదవులు లేవు, మాకు ఎమ్మెల్యేలు లేవు. నవీన్ యాదవ్ ఒక్క మొగోడైతే 23 లక్షలు ఎందుకు లేదు? అదే అరుద్దిని పట్టుకొని ఆయన క్రికెట్ ఆడిండు, కప్పు తెచ్చిండు. ఎవరికి కావాలా నీ క్రికెట్? నీకేమైనా సంబంధమా? దయచేసి మైనార్టీ ఓట్లు 1,00,000 ఓట్లు ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు అజారుద్దీన్కి 40 లక్షల మంది ఉన్నాయి రాష్ట్రంలో, మా యాదవ్లకు ఎందుకు ఇయ్యరు అడుగుతున్నాం. నవీన్ యాదవ్ గెలిచాడు అయితే 23 ఇష్యూలు ఇవ్వాలి కదా. ఆయన గెలవాడు, రాసి పెట్టుకొని కారు గెలుస్తుంది. ఈయన గెలిచేది కారే, వచ్చేది కేసీఆర్. రాసి పెట్టుకోరు. అరే 4 సార్లు దొంగ ఓట్లతో 4 సార్లు ఈ రాష్ట్రానికి దరిద్రులైన దొంగ ముఖ్యమంత్రి ఏది పడుతుంది నమ్ముతురు. కేసీఆర్ 13 సార్లు గెలిచిండు, 2 సార్లు ఎంపీ గెలిచిండు. ఆయన మా ధైర్యం, ఆయన జనాలు సేవ చేసిండు. ఆయన అందరు ఇప్పుడు రైతులు రాజ్యం చేసిండు, ఆడపిల్ల కళ్యాణలక్ష్మి ఇచ్చిండు, 1003 గురుకుల పాఠశాల పెట్టిండు, ఊరూరికి నీళ్ళు ఇచ్చిండు. ఆయన మా ధైర్యం. అందుకే ధైర్యంగా చెప్తున్నా, ఈ రౌడీలకి, ఈ లంగాలకి భయపడబాకుని ధైర్యంగా కేసీఆర్ చూసేది. ఇక్కడ సునీతమ్మ కాదు అభ్యర్థి కేసీఆర్ గారే. ఈ అనుమల రేవంత్ రెడ్డి సార్ అనేది కనపడుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ కోటేశ్వర్ గెలిపిస్తారు. ఏం పేరే? అహ్మద్ పాషా. ఎవరు వస్తారంటారు జూబ్లీ హిల్స్ లో? బీఆర్ఎస్ పార్టీ, ఆబ్వియస్లీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు గెలుస్తారు. సునీతమ్మ 100% గెలుస్తారు. ఎందుకు మీ ధైర్యం ఏంటి జూబ్లీ హిల్స్ లో? ఇప్పుడు మా గత 10 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి కావచ్చు, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ 22 కాలంలో వీళ్ళు చేసిన మొత్తం నాశనం కావచ్చు, వ్యవస్థలు అన్ని నాశనం. సంక్షేమ పథకాలు అయితే ఏం ఇవ్వలేదు. ఇచ్చింది ఒకటి ఫ్రీ బస్సు, దాంట్లో కూడా జుట్టు పట్టుకొని జడాలు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు. నిన్నేదో ఇది ఫిలిం నగర్ ఏరియా కదా, ఫిలిం బస్సులోకి వచ్చేట్టు సినిమాలో డైలాగులు కొట్టేట్టు ఒక 2 నిమిషాలు షార్ట్ కట్ అండ్ షార్ట్ లాగా నిన్న ఒక సినిమా యాక్టింగ్ చేసిండు. నేను ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ క్యాన్సల్ చేస్తా. ఒక సీఎం, నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తివి, ఎంత ఉన్నతనంగా వివరించాలి నువ్వు. నేను ఇది ఖతం చేస్తా, అది ఖతం చేస్తా, అది రద్దు చేస్తా. అసలు వాళ్ళ అధిష్టానం జూబ్లీస్ నువ్వు గెలకపోతే నిన్ను రద్దు చేస్తా అన్నది. ఆయన ఎక్కడ రద్దు చేస్తా అది చెప్పుకోలేక ఇది రద్దు చేస్తా. ఆయన ఇచ్చింది ఏంది? ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్ లో కూడా రోజు యుద్ధాలు అవుతున్నాయి, గడాలు పట్టుకుంటారు, సీట్ల కోసం కొట్టుకుంటారు. మా మహిళా సోదరి మనలే చెప్తారు, ధర్నాలు చేస్తారు బస్ స్టాప్ లో. మహిళా సోదరి మనలే వద్దురా నాయన ఈ ఫ్రీ బస్ వద్దు, ఏమొద్దు తీసేయరు అని చెప్పేసి అది కూడా రద్దు చేస్తాయి. ఎవరికి తీసుకుంటారు? నువ్వు ఎవరికి సంక్షేమం ఇచ్చినావు? కేసీఆర్ గారు 400 చిల్లర సంక్షేమ పథకాలు ఇచ్చి ఏ రోజు కూడా పబ్లిక్ ఇంత ఇబ్బంది పెట్టలే. ఈయన పెట్టిన ఫ్రీ బస్ వల్ల 106 మంది ఆటో డ్రైవర్లు ఇప్పటి వరకు చనిపోయారు ఈయన వల్ల, బిజినెస్ లేక. ఎవరిని చక్కగా చూస్తున్నావు? విద్యార్థులు చక్కగా ఉండారా? ఆటో డ్రైవర్లు చక్కగా ఉన్నారా? మా ముసళ్ళకి 4,000 పెన్షన్ ఇస్తాను, గది లేదు. మహిళలకు 2,500 ఇస్తాను. ఇంకా మా కాలేజ్ పిల్లలకి స్కూటీలు ఇస్తాను. చూడు కనిపిస్తే ఆ స్కూటీలు అన్ని అట్లా జామ్ అయినాయి, మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. స్కూటీలతో మహిళలందరూ స్కూటీల మీద జామ్ అవుతారు. వాళ్ళు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన స్కూటీతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇంకా రేవంత్ రెడ్డి ఇస్తాను ఈ 2,500 ఏ అల్మారీలో పెట్టాలని అల్మారీలు ఎక్కుతారు మా మహిళలు. పాపం దొరకలేదు అల్మారీలు కూడా. ఇట్లా ఉన్నాయి ఆయన పని. మహిళలందరికీ కూడా తెలుసు, మహిళలు మా అక్క చెల్లెళ్ళు ముసలోళ్ళకి అందరికీ తెలుసు. వాళ్ళు కరెక్ట్ రీతిలో జవాబు చెప్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. జూబ్లీ హిల్స్ లో తిరగనీయం బీఆర్ఎస్ లీడర్లు అంటుండ్రు కదా నవీన్ యాదవ్,
ఏం చెప్తారు? ఏమంటాడు మేడం అర్థం కాదు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ లీడర్లను తిరగనియని ఇంకో వారం వరకు క్యాడర్ మొత్తం ఖతం చేస్తా అంటుండ్రు కదా మేడం. ఇదంతా కాదా, వీళ్ళంతా కాదా? బీఆర్ఎస్ లీడర్ బీఆర్ఎస్ వీళ్ళు కాదా, కనిపిస్తలేరా? ఏం చేస్తాడు? రౌడీజంతో నేను ఓటు సంపాదిస్తా, ప్రజలతో అభిమానం, వాళ్ళకి ఏమన్నా ఈ పని చేసి పెడతా, వాళ్ళకి సంక్షేమం ఇస్తా, మీకు ఆపదలో ఆదుకుంటాను ఓటు అడుగు. మేము క్యాడర్ ని ఉండని అయితే నీ అంటే రౌడీజం చూపిస్తున్నావా? అంటే మామూలుగా ఇది ఫిలిం నగర్ అటాచ్ ఉంది కదా, వీళ్ళు సినిమాల్లో పనిచేసి ఇది నిజ జీవితం కూడా అట్లా యాక్టింగ్ చేస్తున్నారు అంతే తప్ప వీళ్ళ వల్ల ఏం కాదు. ప్రజలు ఆలోచిస్తున్నారు, సంస్కారవంతులు, ప్రజలకు తెలుసు. వీళ్ళు 22 నెలల కాలంలో అన్ని వ్యవస్థలు నాశనం చేసుడు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ రాదు. ఆయన అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉంటే కేసీఆర్ గారు ఎక్కడ దగ్గర వ్యవస్థ కరెక్ట్ సెట్ చేసి పెట్టినారు. నువ్వు వచ్చి నడిపించేది ఉండే. కేసీఆర్ గారి పేరు నీకు నచ్చకపోతే రేవంత్ రెడ్డి కిట్ అని పెట్టేది ఉండే, రేవంత్ రెడ్డి న్యూట్రిషన్ కిట్ అని పెట్టేది ఉండే. నువ్వు కానీ ప్రజలకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇస్తాయి. ఈ రోజు నీ మీద ఒక మర్యాద ఇది ఉంటుండే, నువ్వు ప్రచారానికి మీరు రావాల్సిన అవసరం లేకుండే, డైరెక్ట్ నీకు ఓట్లు వేస్తుండే ప్రజలు. కానీ ఈ రోజు ఎట్లా అంటే అన్ని వ్యవస్థ అల్లా కలవడం చేసినావు, ప్రజలందరూ రోడ్డు మీద ఇచ్చినావు. ఇక్కడ వీళ్ళ దాంట్లో బాగుపడింది ఎవరంటే చిన్న కాంగ్రెస్ కార్యకర్త నుండి మినిస్టర్ వరకు బాగుపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్త లోకల్ గా సెటిల్మెంట్ ఇంకోటి ఏదో చేస్తా ఉన్నారు. మినిస్టర్లు అయితే నీకింత నాకింత, కేబినెట్ మీటింగ్ ఎంత నీకింత, తెరకు ఇస్తా మేరకు ఇస్తా. ఇప్పుడు మనం చూసాం జూపల్లి గారి గొడవ కావచ్చు, కొండ సూర్య గారి గొడవ కావచ్చు, పొంగురెడ్డి గారి గొడవ కావచ్చు. ఇదంతా ఏంటంటే నీకింత హిందీలో చూడండి టేకేకు మీకు దో అని చెప్పి హిందీలో సినిమాలో అవుతాడు సేమ్ అట్లా పంచుకుంటారు. ఓకే, ఫైనల్ గా వార్ వన్ సైడ్ అవుతుందా, ఫైట్ టఫ్ అవుతుందా? మేడం గతంలో ఎంత మెజారిటీ వచ్చిందో మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు దానికి 10 మెజారిటీ వస్తుంది. ఇది మాత్రం 100%. థ్యాంక్ యూ. పేరు? నా పేరు కిషన్. కిషన్, ఎట్లుంది ఆటో వాళ్ళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత? అదే బిచ్చమడుకోవాలా, బిచ్చమడుకోవాలనా? జూబ్లీ హిల్స్ లో ఎవరు వస్తారు ఇప్పుడు? కారా కాంగ్రెస్ వస్తుందా? మాకు కాంగ్రెస్ వస్తే కూడా లాభం లేదు, మా కేసీఆర్ వస్తే లాభం ఏమన్నా. అంతేనా? అంతే. ఇగో మాకు లాక్డౌన్ లో కూడా అన్నం పెట్టిండు ఆయన. లాక్డౌన్ ఉన్నది అప్పుడు కూడా గుడ్డుతో అన్నం పెట్టిండు ఆయన. ఆయన మర్చిపోలేం కదా మనం. ఆయన సన్న బియ్యం ఇస్తున్నా, సయ బియ్యం ఇస్తున్నా, ఏం సన్న బియ్యం ఇస్తున్నాడు? అన్ని పురుగులే, అన్ని పురుగులే బియ్యంలా. ఏముంది చెప్పు నువ్వు? చూసినావా బియ్యం? చూసినావా లేదా? చూసినా. పురుగులు లేవా? మా కేసీఆర్ 4 క్యాన్లు అన్నము గుడ్లుతో పంపించాడు. లాక్డౌన్ లో అప్పుడు కూడా మనం హాయిగా బతికినాం. ఇప్పుడు మీ ఆటోలకు ఏడాదికి 12,000 ఇస్తా అన్నాడు కదా ఈయన. నెలకి ఏడాదికి 12,000. ఏం చేయాలి? మా పిల్లకి ఒక్క పిల్లకి 35,000 ఫీజు, స్కూల్ ఫీజు. ఒక్క పిల్లకి 35,000 ఫీజు. 12,000 ఏం చేసుకోవాలి? చోళ్ళు పెట్టుకోవాలన్నా? అవి ఇస్తుండా? పోనీ ఏమి ఇస్తాడు? ఆంధ్ర ఏముందని ఇస్తాడు? ఇన్ని సంవత్సరాలు కూర్చుండు కదా, ఇవన్నీ ముంచుకొని పట్టుకొని లిఫ్ట్ చేస్తాడు వీళ్ళు. అంతేనా? అంతే. వాళ్ళు ఇంకేం చేస్తారు? ఎవరు వస్తారు ఫైనల్ గా? మాగంటి గోపీనాథ్ రావాలా? ఆయన వస్తేనే ఏమన్నా పనులు అవుతాయి, ఏమన్నా మనకు కూడా మంచిగా ఉంటది. అంతే. కానీ నాకు ఓటైపోతే నేను రేషన్ బియ్యం, సన్న బియ్యం కట్ చేస్తా. అరే నీ బియ్యం ఎవరు తింటున్నా ఆయన? అన్ని పురుగులే వస్తున్నాయి. ఎవరు తింటున్నారు చెప్పు నువ్వు? రేషన్ కార్డులు కడిగేస్తా, మహిళా బస్సు కడిగేస్తా. అరే నువ్వు అరే నీ ఓవరా తిరిగేటోడు, మేము తిరుగుతున్నావా? మాకు ఆటో ఉంది, మేము తిరుగుతాం. ఆటో బస్తా మాకెందుకు అవసరం? మాకు ఆటో ఉంది, మా పిల్లలకి ఆటో ఉంది, మేము ఆటో తిరుగుతాము. నువ్వు ఫ్రీ బస్ చేసింది ఏం చేసినావు? మంచి వాళ్ళకు కూడా గలీజ్ చేసినావు. ఆడవాళ్ళు బస్సులో కొట్లాడుకుంటున్నారు, మగవాళ్ళకి సీట్ ఇస్తలేరు. ఇస్తురా 10 రూపాయలకు బొరమంట పోతుండే రుచి 15 రూపాయలు పెట్టిండు. ఇప్పుడు పెరిగిందా? పెరగలే. మా నెత్తి మీద చేయి పెట్టి ఆడవాళ్ళకి ఇస్తున్నట్టు ఎందుకు ఇస్తుండు? మంది గొప్పలు ముంచే కదా ఇచ్చేది. ఆ జేబులోకి ఇస్తుండా? 40 రూపాయలు చేసాడు. మళ్ళీ ఏడికని ఇస్తుండు? నువ్వు ఏడికని ఇస్తున్నావు చెప్పు? మా నెత్తి మీద చేయి పెట్టి మాకు ఇస్తున్నావు. నువ్వు ఇచ్చేది ఏది? నా బొక్క. నాకు చేసింది అదే రోడ్డు మీద. కేసీఆర్ అన్న చేసినట్లా ఎవరు చేయలేదు. రైతు బంధులా మా కేసీఆర్ హైదరాబాద్ నుంచి మొత్తం సీట్లు వచ్చినాయి, ఏం డోకా లేదు. ఈ ఊరు పూకోళ్ళ గలీజు కాళ్ళకు ఆడ ఏం పువ్వు పెట్టిండో వాళ్ళు ఊరు అంతా వేసి వాళ్ళ దగ్గర పోయారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళే గుడుస్తున్నారు, మేమేం గుడిసలేం. ఊరు వాళ్ళే గుడుస్తున్నారు, మేమేం గుడిసలేం. ఎట్లుంది జూబ్లీ హిల్స్ లా? జూబ్లీస్ లో బాగానే ఉంది కానీ ఎవరు గెలుస్తారట? టిఆర్ఎస్. టిఆర్ఎస్ ఎందుకు గెలుస్తుంది? టిఆర్ఎస్ పని చేసిందిగా. ఏం చేసింది? కాంగ్రెస్ వచ్చిన నుంచి ఒక పని చేయలేదు. కేసీఆర్ అంటే పింఛన్లు ఇచ్చిండు, లోన్లు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ముస్లిం మైనార్టీలకు ఏం
ఏం చేసిండు కేసీఆర్? ముస్లిం మైనార్టీ అంటే కాదు, అందరికి ఇచ్చిండు. ముస్లింకి ఇచ్చిండు, తెలుగులోకి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. ఇప్పుడు ఆ ఓట్లు ఎక్కడ ఎక్కువ ఎవరికి పడే అవకాశం ఉన్నది? ఎక్కువ అంటే కేసీఆర్ కే పడతాయి. కేసీఆర్ గా పడతాయా? అంతేనా? రేవంత్ రెడ్డి పాలన మంచిగాలే. రేవంత్ రెడ్డి పాలన ఏం లేదు, పేదోళ్ళ ఇంట్లో నీ కూలగొట్టి హైడ్రా ఎందుకు చేసి నేను అంత మంచిగా చేస్తున్నాను. కేసీఆర్ 10 సంవత్సరాలు చేసి ఏదన్నా ఇల్లు కూడా కొట్టిండా పేదోళ్ళది? ఏం చేయలేదు. ఇతను వచ్చి సంవత్సరం కాలే ఇండ్లు కూలగొట్టి 2 సంవత్సరాల ఇల్లు కథలు చేసి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? పక్క టిఆర్ఎస్ అవుతుందంటవా? పక్క టిఆర్ఎస్ టిఆర్ఎస్ केसीआर सर को वोट डालते, केसीआर सर को वोट डालते, कई को डालते। सब अच्छा कर रहे ना, रेवंत रेड्डी नहीं अच्छा करे वो सब हम नहीं बोलना। अब हमारा दिल डालना पड़ रहा है, इनको डाल वो बोले ना भाई सब अच्छे करे बोले ना। अब अपन नहीं बोल सकते ना वो सब कुछ भी। अब ऐसा ओके थैंक यू। कौन जीतेगा अम्मा इधर? केसीआर कई को केसीआर कई को बोलते क्या करता है? आपका पेंशन कितना है? पेंशन अभी तक नहीं आ रही। अभी तक नहीं आ रहे? 4 साल हो गया। घर नहीं दिया, कुछ भी नहीं दिया हमारे को। डालो बोल रहे हैं घर देते वो देते, बोले कुछ नहीं दिया मैडम, किराए के घर में है। न्यू रेशन कार्ड से आए ना? न्यू राशन कार्ड मेहनत कर रही खा रही, किराया बोले थे हर महीने 2500 आए ना हर महीने। क्या नहीं आया? कुछ नहीं आया हमारे को, कुछ भी नहीं आया। మీరు కారు గుర్తు కోటేస్తే రేషన్ కట్ చేస్తా, సన్న బియ్యం కట్ చేస్తా, మహిళలకు ఫ్రీ బస్ కట్ చేస్తా అంటారు కదా నిన్న రేవంత్ రెడ్డి. ఆయన ఏమన్నా కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్ కే పడుతుంది 100%. ఎందుకంటే ఆయన పరిపాలన ఎట్లా ఉన్నది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఆయన బెదిరింపులకు ఎవరు భయపడలేదు, ఎవరు ఏం చేయలేదు. ఆయన ఒక వేస్ట్ క్యాండిడేట్, వేస్ట్ సీఎం కాదైనా చీప్ సీఎం. ఆయనకు పరిపాలన చేయడం వస్తలేదు. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డిని జరిపి ఇవాళ వాళ్ళ సీనియర్ని పెడితే కొంచెం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. రేవంత్ రెడ్డి టోటలీ జీరో ఉన్నది. ఏమంటే 100 అంటాడు, ఇప్పుడు భయపట్టిస్తాడు, గుండాలు అంటాడు, రోడిజం అంటారు, ప్రభుత్వం నడపచ్చు అట్లా చెప్పి. ఇది తెలంగాణ ఎట్లా వచ్చింది మాకు చెప్పండి, మేము చెప్తాం. తెలంగాణ ఎట్లా తీసుకొచ్చినాం, కొట్లాడి తెచ్చిన తెలంగాణ. అంటే ఎక్కువ ముస్లిం మైనారిటీ ఓట్లు ఉంటాయి కదా అన్న. ఇప్పుడు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిరు కదా, ఆ ఓట్లు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నది? అజారుద్దీన్ కి మంత్రి అంటే ఒక చాక్లెట్, అది లాలీపాప్ చాక్లెట్ అంతే, వేరేది ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడు లేనేది ఇప్పుడు ఇచ్చిండు. అది కూడా బీఆర్ఎస్ వాళ్ళు టార్చర్ పెడితే, ప్రతి ఒక్క మా బీఆర్ఎస్ లీడర్లు పెద్ద పెద్దలు టార్చర్లు పెడితే ఆయనకి అది వాళ్ళ భయంతో ఓటు పడవని ఆ భయంతో ఇచ్చిన పదవి. ఆ పదవి కూడా వేస్ట్. ఎందుకంటే ఆయన అజరుద్దీన్ కూడా వేస్ట్ క్యాండిడేట్. ఇస్తే ఒక మంచి పవర్ఫుల్ లీడర్ని ఇవ్వాలి. ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు, ఫిరోజ్ ఖాన్ ఇస్తే మంచిగా ఉంటుండే. లేకపోతే మన షబీర్ అలీ సాబ్ ఉన్నాడు, మన ఆమీర్ అలీ సాబ్ ఉన్నారు, సీనియర్ క్యాండిడేట్ ఉన్నారు. అజరుద్దీన్ కు నడపడం వస్తుంది ఆ ప్రభుత్వం. అజరుద్దీన్ క్రికెట్ చేసేది. ఒకప్పుడు క్రికెట్ లో ఫిక్సింగ్ చేసిండు, ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఫిక్సింగ్ గురించి వస్తుండు ఆలోచించాను. కానీ ఆయన ముఖం చూసి ఎవరు అయ్యారు అని ఇస్తేనే, లాస్ట్ టైం ఇస్తేనే ఓడిపోయాడు. మెజార్టీ కూడా రాలే ఆయనకు, ఓడిపోయాడు. ఆయనకు మళ్ళీ ఇచ్చి ఒక డమ్మీ క్యాండిడేట్ ఇచ్చారు. ఆయనతో ఏమవుతుంది? ఏం కాదు. మైనారిటీ ఫిక్స్ అయిపోయారు, ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కళ్ళు ఫిక్స్ అయిపోయారు. వి నీడ్ కేసీఆర్ అంటారు, ఐ వాంట్ కేసీఆర్ అంటారు. డెవలప్మెంట్ ఎట్లుండే జూబ్లీ మేడం? డెవలప్మెంట్ అంటే ఒక చిన్న వాడ చెప్తా. డెవలప్మెంట్ అంటే మాగంటి గోపీనాథ్ గారు 3 టైమ్స్ ఎమ్మెల్యే ఉన్నారు. ఒక క్యాండిడేట్ ఒక 5 సంవత్సరం ఒకసారి వచ్చే ఎలక్షన్స్, 5 సంవత్సరంలో ఒక క్యాండిడేట్ చూస్తారు. అని అభివృద్ధి చూసే 2వ సార్లు వేస్తారు కదా మేడం. గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచారు, హ్యాట్రిక్ గా 3 సార్లు బీఆర్ఎస్ తరఫున గెలిచారు. 3 సార్లు గెలిచారు గోపీనాథ్ గారు.
ఆయనతో ఎక్కువ వాళ్ళ మిస్సెస్ కంప్రమ్ ఉన్నది. ప్రతి డోర్ టు డోర్ వెళ్తుంది ఆమె. ఇప్పుడు గోపీనాథ్ డెవలప్మెంట్ చేసినట్టు ఈ ఏరియాలో ఎవరు చేయలేడు, అంత డెవలప్మెంట్ ఎవరు చేయలేదు. 200% నేనంటే 1000% బీఆర్ఎస్. ఇది బీఆర్ఎస్ ఎప్పుడో గెలిచిపోయింది, 110% ఎప్పుడో గెలిచిపోయింది. ఈ కష్టం మేము చేస్తున్నాం ఓన్లీ మెజారిటీ గురించి అంతే. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదు, ఈ టైం డిపాజిట్ కూడా రాదు. ఇది పక్కా మాట రాసి పెట్టుకోండి. ఎందుకంటే బీఆర్ఎస్ గురించి తెలియదా? ఇవాళ నుంచి కాదు కదా, 11 సంవత్సరం చేసిన తర్వాత టీఆర్ఎస్లో ఏ తప్పు చేసినది ఏవద్దు. ఇప్పుడు ఒకసారి అవకాశం ఉంది కదా, కాంగ్రెస్ చేసిన వాళ్ళది అన్ని కనిపిస్తూనే ఉన్నది. కాంగ్రెస్ చేసిన పనులు ఏంటంటే మూసాల అది కడతాం ఇది కడతామని, కానీ వీధుల్లో తిండి లేక సస్తున్నారు, వాళ్ళ గురించి ఆలోచించలేదు. నా కొడుకులో కూడా అలా సర్టిఫికేట్ లేక పైసలు కట్టకపోతే సర్టిఫికేట్ తీసుకుంటారు. వాళ్ళ లోన్ వాళ్ళు ఇచ్చేది ఉంది కదా, ఇంబరెన్స్ ఫీజు ఉంటుంది కదా, ఇంతవరకు కట్టలేదు. కొద్ది కడితే మన స్టూడెంట్స్ని సర్టిఫికేట్ దొరకకపోతే జాబ్ ఎట్లా దొరుకుతుంది? హయ్యర్ స్టడీస్ పోవాలంటే పోలేదు. మరి ఇది కాంగ్రెస్ ఉందా లేకపోతే టీఆర్ఎస్ హెల్ప్ చేసిందా అది చూసుకోవాలి పబ్లిక్. ఇంకేదంటే కాంగ్రెస్ మంచిగా ఉందా లేదా పబ్లిక్ తెలిసిపోయింది, డిసైడ్ కూడా అయిపోయింది. కానీ ఏంటంటే మెజారిటీ కూడా చూసుకోవాలని ఉంది. కానీ పబ్లిక్లో ఉత్సాహం ఏముందంటే ఇది రావాలి. ఎందుకు రావాలంటే మాకు విధతనం పోతుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ ఎవరు ఇచ్చారు? ఇప్పుడు మేము బాటలో తిరుగుతుంటే అందరూ చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్స్ మాకు ఇచ్చారని చూపిస్తున్నారు సర్టిఫికేట్, సంతోషంగా ఉన్నారు నవ్వుకుంటా. మరి ఈసారి ఈ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఇది బాధపడుతున్నారు అని మేము అనేది అంటే అందరితో రిక్వెస్ట్ ఉంది. వాళ్ళే మాకు చెప్తున్నారు, మీరు చెప్పే అవసరం లేదు, మాకు డిసైడ్ అయిపోయింది, మేము ఆల్రెడీ మేము డిసైడ్ చేసుకున్నాం, కార్ వేసి తప్పదు, మీరు ఎందుకు హాయిగా ఉండండి, మేము ఇస్తాం గెలిపిస్తుంటాం మా వాడలో మొత్తం. అదే సంతోషంగా. నమస్తే అమ్మా, ఎట్లున్నారే? బాగున్నామా? బాగున్నారా? ఎవరిది నడుస్తుంది హవా జూబ్లీ హిల్స్ లో? జూబ్లీ హిల్స్ మాకు అంటే కేసీఆర్. మాకంటే గోపీనాథ్ మాకు కావాలి అమ్మా, మాకంటే గోపీనాథ్ మాకు కావాలి. ఆయన చచ్చిపోయిన పాపం, ఆయన దండ పెడతా వాళ్ళ ఆయన నిలబడింది, ఆయన గెలవాలి. ఆయన ఎందుకు కేసీఆర్ కావాలి? ఎందుకు కేసీఆర్ కావాలంటే నాకు మేము ముగ్గురు నాకు ఆడపిల్లలు, నాకు కాదు మా నాన్నకు ముగ్గురు ఆడపిల్లలు, మేము ఇద్దరికి లక్ష రూపాయలు ఇచ్చినారు. ఎవరు ఇచ్చినారు? కళ్యాణ లక్ష్మి. లక్ష రూపాయలు ఇచ్చినారు. ఎవరు ఇచ్చినారు? నువ్వు చెప్పు భయ్యా భయ్యా. కేసీఆర్ ఇచ్చిండ్రా? కేసీఆర్ ఇచ్చింది, వచ్చిందమ్మా, తిన్నాం. ఇగో ఆయన సొమ్ము తిన్నాం. ఆయన సొమ్ము తిని ఆయన దూరం చేస్తే ఆయన ఏం చేస్తాడు? అరే నీకు సిగ్గు లేదా నా వాడుకోనికి ఇచ్చినాం, ఆ సొమ్ము తిన్నాం. అక్క చెల్ల ఇగో ఇదే లక్కీ ఫంక్షన్ వల్ల మా చెల్లె పెళ్లి అయింది, ఇచ్చినాడు లక్ష రూపాయలు ఇచ్చిందమ్మా. తర్వాత ఈయన ఏం చెప్పినాడు? తులం బంగారం ఇస్తాడు. అవి కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చినాడు, తులం బంగారం ఇస్తామండి. తులం బంగారం తులం బంగారం తులం బంగారం మీ అమ్మా, ఈ తులం బంగారం 1,70,000. 1,70,000 యాడికి గెలుస్తావు? ఈ తులం ఒక్కరికి ఇచ్చినాడా? ఒక్కరికి ఇచ్చినావా నువ్వు? ఓరగడ డిజైన్లో ఒక్కరికి ఇచ్చినావా నువ్వు? ఏమమ్మా 500 గ్యాస్ సిలిండర్ ఇస్తావు ఆడ పాపం. మీకు ఆ ముసలమ్మకు ఎందుకు వచ్చినారు వాళ్ళు? 2,500 కేసీఆర్ సాబ్ ఇస్తున్నాడు, 4,000 ఇస్తా నేను ఇస్తా ఇచ్చిన అమ్మ. ఎందుకు వచ్చి చూడు बोलो जी खुला बोलो जी। नहीं जी आज तक हमारे कोई भी नहीं देखते बोला घर नहीं दिए
अच्छा है रेवंत रेड्डी पालना क्या करते हैं वो तो क्या करते हैं झेलना पड़ता है। अम्मा कुछ बोलो अम्मा। अब यहाँ पे कम से कम ऐसे हमारे अम्मा के जैसे कम से कम 100 से 10 कम से कम 1000 लोग हैं। तेलुगु में बोल 100 కానీ వేమంతుందమ్మా ఒక్కొనికి 4000 ఇస్తా ఏమి ఇస్తా తులం బంగారం ఇస్తా ఏమి ఇచ్చినాడు రా 500 గ్యాస్ సిలిండర్ ఇస్తా ఏమి ఇచ్చినాడు ఇస్తా అంటే మేము అడిగినామా నీకు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని అడిగినామా నువ్వు చెప్పినావు చెప్తా ఇస్తా ఈ మళ్ళీ ఈ రా పోయి ఈ ఎవరు వస్తారు జూబ్లీ హిల్స్ లా ఓన్లీ కారేనా అత కుమాకే గిరదల్లా అత ముత్తై మరి ఈ రోజు ఈ యొక్క బై ఎలక్షన్ లో మరి ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి ప్రజలు రథం పడుతున్నారు. ఎందుకంటే మరి కాంగ్రెస్ చేసినటువంటి మోసాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న వచ్చినటువంటి సీఎం గారు అన్ని తప్పుదాలు చెప్పి నాది కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ మరి పక్కకే ఉన్నటువంటి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో 4000 కోట్లతో అభివృద్ధి జరిగిందన్నాడు. అక్కడ 4 రూపాయల అభివృద్ధి కూడా జరగలేదు. మొన్న రీసెంట్లీగా నారాయణ జోపిడి సంఘం డబుల్ బెడ్రూమ్ అని మొన్న 1 మంత్ కింద మేము చేసిన అభివృద్ధిని పంచడం జరిగింది. పంచినా కాబట్టి ఇప్పటి వల్ల అక్కడ అమ్యూనిటీస్ లేవు. ఏదైతే నల్ల నీళ్ళు కానివ్వండి, మంచి నీళ్ళు, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, కరెంట్ కానీ ఇంతవరకు ఇవ్వలే. తాళాలు ఇచ్చిన ఖాళీ లాగే సిస్టమ్ పెట్టిండు. అంతేగాని ఇంతవరకు ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ లో వెళ్ళలేదు. కాంగ్రెస్ ఈ విధంగా ఏదైతే జనాలను మోసం చేస్తుందో మరి ఈ యొక్క బై ఎలక్షన్ లో ఇక్కడ యూసుఫ్ కూడా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ప్రజలందరూ గట్టిగా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటారు. ఎట్లుందన్న జూబ్లీ హిల్స్ లో? జూబ్లీ హిల్స్ ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీది. నిన్ననే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు షేక్పేటలో షేక్ చేసిండు. దాన్ని చూసిన నల్లమల్ల పులిబిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి పిల్లిలాగా తయారైపోయి ఖచ్చితంగా కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుడు. ఏది మీరు ఓటేయకపోతే మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చం. ఫ్రీ బస్సు బంద్ అవుతుంది, సన్న బియ్యం బంద్ అవుతుంది, అన్ని రకాల కరెంటు ఫ్రీ కరెంట్ బంద్ అవుతుంది తెలుస్తున్నాడనే పిల్లిబిడ్డగా తయారైంది. కాబట్టి ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ భారీ విజయంతో గెలుస్తుంది. 11వ తారీఖు నాడు జూబ్లీ హిల్స్ ప్రజలు ఖచ్చితంగా ఓటేసి బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ చెంపల్సే ఓటేతో పనిచేస్తారు. నమస్తే. నమస్తే. ఎట్లుండేది జూబ్లీ హిల్స్ లా? కేసీఆర్ పాలన మంచిగా ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, మంచిగా లేదు. రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు. ఆయన 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఆ లేడీస్ కు 2500 ఇస్తాడు, బంగారం ఇస్తాడు, అవి పింఛన్లు ఇస్తాడు. అవి ఏమి ఇప్పటి వరకు ఏమి లేవు. ముసలోళ్ళు ముడుగోళ్ళు ఏమి డబ్బులు రాలేదని మొత్తుకుంటున్నారు. కేసీఆర్ 2000 రూపాయలు చేసిండు, 200 రూపాయలు ఉంటే 2000 చేసిండు. కేసీఆర్ పాలన మంచిగా ఉండే. ఈయన పాలన వచ్చినాక బుల్డోజర్ వచ్చింది, గుడిసెలన్నీ కూలగొడుతున్నాడు, డెమాలిషన్ చేస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ గరీబుల ఇల్లు కూలగొడుతున్నాడు, మంచి ఇల్లు కూలగొడుతున్నాడు, పెద్ద ఇల్లు కూలగొడతలేడు. మా గరీబుల ఇల్లు ఎమ్మడే పడ్డాడు. ఆయన మోరీ అంటాడు, ఆ మోరీ ఏం చేయలేదు, ఇప్పటి వరకు ఏం చేయలేదు. ఆయన బిజినెస్ ఏందో ఆయన బిజినెస్ చేసుకుంటున్నాడు. మా బిజినెస్ చూస్తలేడు, గరీబులను చూస్తలేడు. రేషన్ కార్డు ఇచ్చినని పెద్ద చెప్పుకుంటున్నాడు. ఆ రేషన్ కార్డు అందరికి రాలేదు, కొంతమందికి వచ్చిండ్రు, ఎవరికి రాలేదు. చాలా మందికి 1,16,000 రేషన్ కార్డులు వచ్చినా అన్నాడు. ఆ రేషన్ కార్డు రాలేదు. బియ్యం మంచివి సన్న బియ్యం వస్తున్నా అన్నారు, దొడ్డు బియ్యం వస్తున్నాయి. అవేం వండుకుని కూడా పనికి రాకుండా అయిపోయినాయి. ఎవరు తినలేరు గరీబులు. వాళ్ళు తీసుకొని వేడ చల్లేస్తున్నారు. ఆ పాలన అట్లా ఉంది. కేసీఆర్ పాలన మంచిగా ఉండే. అప్పుడు చీరలు ఇచ్చిండ్రు, అవి తోబా ఇచ్చిండ్రు. సన్న బియ్యం అని దొడ్డు బియ్యం ఇస్తుండ్రు. అది మామూలే. ఆయన కొన్ని పనులు చేసిండు. ఇప్పుడు ఊళ్ళో పండి లోన్లు ఇప్పించిండు, ఇల్లు కట్టించిండు. అది చాలా పెద్ద బిల్డింగ్లు కట్టించిండు. అందరు గరీబులు ఇల్లు ఇచ్చినాక మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. ఆ ఇల్లు వాళ్ళే ఇచ్చి జూబ్లీ హిల్స్ లో ఎవరు వస్తారు? ఇప్పుడు పోటీ ఎట్లుంది? ఎవరు వస్తారు జూబ్లీ హిల్స్ లో? బీఆర్ఎస్ వస్తుంది. ఎవరు వస్తారు? సునీతమ్మ వస్తుంది, పక్కా సునీతమ్మ వస్తుంది. 100% సునీతమ్మ. ఓటు సునీతమ్మకే ఇస్తాం. సునీతమ్మకే ఓటు, ఆమె గెలుస్తుంది కంపల్సరీ. 100% గెలుస్తుంది. కారు గుర్తు మీద ఓటేస్తే రేషన్ కార్డులు కడిగేస్తా, సన్న బియ్యం కడిగేస్తా, ఈ ఫ్రీ బస్సు కడిగేస్తా అంటుండు కదా రేవంత్ రెడ్డి.
ఎమ్మడివాడి కొడతారు పబ్లిక్ ఎమ్మడివాడి కొట్టి వాడిని ఇట్లకి వెళ్ళి రానియరు. ఇంకా ఆ రేవంత్ రెడ్డి ఎట్లా కర వాని ఇల్లు వాని ఏమన్నా మావి మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వానిదైతే పైసలు కావు కదా, పబ్లిక్ పైసా. రేషన్ కార్డు ఇచ్చింది ఆయన ఇంట్లో నుండి ఇస్తలేడు, గవర్నమెంట్ ఇస్తుంది. నరేంద్ర మోడీ పంపిస్తున్నాడు ఆ బియ్యం, ఆయన పంపిస్తే ఈయన చెప్పుకుంటున్నాడు నేను ఇస్తున్నా రేషన్ కార్డు, నేను బియ్యం ఇస్తున్నా అవన్నీ చెప్పుకుంటున్నాడు. ఏం లాభం? ఆయన చేసింది ఏం లేదు, జీరోలో ఉన్నాడు. మేము అప్పుడు సీరియల్ వంచితే ఆయన సీరియల్ 200 సీరియల్ వంచాడు, 200 రూపాయల సీరియల్ వంచినాను. ఈయన సీరియల్ వంచుతాడు, ఏం వంచిండు? ఏం లేదు, అంతా జీరో. ఆయన పనే జీరో, ఏమి చేసింది ఏం లేదు. కేసీఆర్ ఆయన బతుకు వేస్ట్, బతికే వేస్ట్. వాడు ఉండి కూడా లాభం లేదు. ఊళ్ళో పండి చెప్పు తీసుకొని కొడతాంటారు ఆడోళ్ళు, చెప్పు తీసుకొని కొడతాంటున్నారు. మహిళలను పరిశాన్ చేస్తున్నాడు, చాలా పరిశాన్ చేసి మహిళలను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నేను చూసుకుంటా ఇప్పుడు ఎలక్షన్ గెలవకపోతే నేను వచ్చినప్పుడు నేను చేస్తా వాళ్ళ పనులు అంటున్నాడు. ఇప్పుడు ఆయన కూడా చెప్తున్నాడు, ఈయన కూడా చెప్తున్నాడు, ఇద్దరు చెప్తున్నాడు నేను చూసుకుంటాను. ఆయన ఇప్పుడు ఆయన అజిరుద్దీన్ వచ్చిండు, ఆయనకు ఇప్పుడు పదవి ఎన్నిక అవసరమా? ఆయన మైనార్టీ ఓట్ల గురించి ఆయనకు పదవి ఇచ్చిండు. మైనార్టీలో ఓట్లు ఇస్తారా? ఆయనకు పదవి ఇస్తే నా మైనార్టీకి ఓట్లు వేపియాలని ఆయనకి ఇచ్చిండు పోస్ట్. అదే అంజన్ కుమార్ యాదవ్కి ఇస్తే ఓట్లు పడుతున్నాయి కదా, మనకి ఇవ్వలేదు. అంజన్ కుమార్ కోపంలో ఉన్నాడు, ఇప్పుడు చాలా డేంజర్ మాట మాట్లాడుతున్నాడు. చేస్తాడో లేదో అది దేవునికి తెలుసు, మనకు తెలియదు. కోపం మీద ఉన్నాడు.